ఏమంటున్నాడు? ఫేక్ న్యూస్ వినకండి ఆ మాటలు అంటున్నారు. ఫుడ్ పాయిజన్ కాదంటారు. హాస్పిటల్ తీసుకుపోతే ఏంటనేది తెలుస్తుంది. చాలా మంది 30 మందికి ఏంటంటే 15 మంది దాకా నరేందర్ ఫోన్ చేసి చెప్తా డాక్టర్ ఇస్తారు. మేము అడ్వాన్స్ ఏంటంటే మా డాక్టర్ గారు పిలిపించాము. ఒక అరబీ డాక్టర్ మాకు ఉంటారు, పిలిపించాను, ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇంజక్షన్స్ ఇచ్చారు, ట్యాబ్లెట్ ఇచ్చారు. పర్వాలేదు, బాగుంటుంది కదా. కానీ కొంతమంది యాంగ్జైటీ పిల్లలు ఏంటంటే ఎందుకన్నా ఇద్దరు పిల్లలు సార్ వచ్చారా పిల్లలు? టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం వరకు నీరసం ఎక్కడం స్టార్ట్ అయింది. నీరసం ఎక్కిన తర్వాత అన్నం తినలే. ఒక టాబ్లెట్ ఇచ్చి సార్ ఒక టాబ్లెట్ వేసుకున్నాం. టాబ్లెట్ వేసుకున్న తర్వాత సాయంత్రం వరకు మంచిగా ఒక క్లాస్కి అటెండ్ అయినా. తర్వాత టీ తాగిన తర్వాత పోయి పడుకున్నాయి. అట్లనే పడుకున్నాయి. ఈ నుంచి కింద వరకు తీపులు వేసేది స్టార్ట్ అయింది. హెడ్ఏక్ మాత్రం ఘోరం. తమ్ముడు, ఇప్పుడు ఎంతమందికి వచ్చింది మీ హాస్పిటల్? 15 మెంబర్స్ లోపే వచ్చింది. 15 మెంబర్స్ లోపే వచ్చింది. సార్ వాళ్ళు ఏమంటారు, సాయంత్రం దాకా చూసి జ్వరం తగ్గుతా నేను కూడా అనుకున్నాను. తర్వాత నా ఫ్రెండ్ నుంచి రోజు ఉంటున్నది పోయి మా మమ్మీకి డాడీకి ఫోన్ చేశాను. శివరాత్రి కాదు, నాది స్టడీ ఎంబీబీఎస్ జూనియర్ హాస్టల్ బాణపురం. మన 5 o'clock సాయంత్రం వల్ల 15 మందికి అట్లా ఫీవర్ నెట్ వచ్చింది. ఇద్దరము అంటే తిమ్మిరి ఇట్లా చేతులు ఎత్తి వచ్చి కాలు పడిపోయినట్టు పోతుంటే సార్ నుండి హాస్పిటల్ పంపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు 10 మెంబర్స్ దాకా హాస్టల్లో ఉన్నారు. 5 మెంబర్స్ దాకా ఇప్పుడు 3 మెంబర్స్ ఇంటికి పోయి ఇప్పుడు ఇద్దరం హాస్పిటల్లో ఉన్నాం. పొద్దున బోనాలు ఇట్లా టిఫిన్ చేసిన మధ్యాహ్నం అన్నం తినలే. అది తిన మూమెంట్కే ఇట్లా మార్నింగ్ వచ్చినట్టు ఇక ఫీవర్ ఫీవరు దగ్గు మార్నింగ్ అయినట్టు అయింది. టిఫిన్ అంటే అన్నము అయినా కానీ టిఫిన్ అయినా కానీ సరిపోనంత ఉండదు. టిఫిన్ మళ్ళీ మారి ఇట్లా ఎక్స్ట్రా పోతే వేయరు, మళ్ళీ రైతు పక్కకు పెడతానే ఉండదు. టిఫిన్ ఒకసారి తినలు అట్లనే ఉపాసం అట్లా ఉంటుంది. ఇట్లా కడుపు నిండా అవుతుంది అన్న. కడుపు నిండా పెట్టుకుంటే ఇక మిగతా అంతా మారేస్తూనే ఉంటారు. ఒక కర్రీస్ అట్లా మంచిగా ఉన్నాం అంత తినడంలో కొందరు ఏంటంటే ఇప్పటికీ వాంతింగ్ చేసుకుని ఫస్ట్ ఇయర్ వాళ్ళు 150 మెంబర్స్ అట్లా వస్తే మన 50-60 మెంబర్స్ అట్లా ఇప్పుడు డేస్ వస్తారు. వాళ్ళు మొత్తం ఫుడ్ ఇట్లా వాంతింగ్ అట్లా చేసుకోండి. 30 మంది దాకా ఇట్లా అయినారు సార్ పిల్లలకు. ఏమంటున్నాడు? ఫేక్ న్యూస్ వినకండి ఆ మాటలు అంటున్నారు. ఫుడ్ పాయిజన్ కాదంటారు. హాస్పిటల్ తీసుకుపోతే ఏంటనేది తెలుస్తుంది. చాలా మంది 30 మందికి ఏంటంటే 15 మంది దాకా నరేందర్ ఫోన్ చేసి చెప్తా డాక్టర్ ఇస్తారు. మేము అడ్వాన్స్ ఏంటంటే మా డాక్టర్ గారు పిలిపించాము. ఒక అరబీ డాక్టర్ మాకు ఉంటారు, పిలిపించాను, ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇంజక్షన్స్ ఇచ్చారు, ట్యాబ్లెట్ ఇచ్చారు. పర్వాలేదు, బాగుంటుంది కదా. కానీ కొంతమంది యాంగ్జైటీ పిల్లలు ఏంటంటే ఎందుకన్నా ఇద్దరు పిల్లలు సార్ వచ్చారా పిల్లలు? టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం వరకు నీరసం ఎక్కడం స్టార్ట్ అయింది. నీరసం ఎక్కిన తర్వాత అన్నం తినలే. ఒక టాబ్లెట్ ఇచ్చి సార్ ఒక టాబ్లెట్ వేసుకున్నాం. టాబ్లెట్ వేసుకున్న తర్వాత సాయంత్రం వరకు మంచిగా ఒక క్లాస్కి అటెండ్ అయినా. తర్వాత టీ తాగిన తర్వాత పోయి పడుకున్నాయి. అట్లనే పడుకున్నాయి. ఈ నుంచి కింద వరకు తీపులు వేసేది స్టార్ట్ అయింది. హెడ్ఏక్ మాత్రం ఘోరం. తమ్ముడు, ఇప్పుడు ఎంతమందికి వచ్చింది మీ హాస్పిటల్? 15 మెంబర్స్ లోపే వచ్చింది. 15 మెంబర్స్ లోపే వచ్చింది. సార్ వాళ్ళు ఏమంటారు, సాయంత్రం దాకా చూసి జ్వరం తగ్గుతా నేను కూడా అనుకున్నాను. తర్వాత నా ఫ్రెండ్ నుంచి రోజు ఉంటున్నది పోయి మా మమ్మీకి డాడీకి ఫోన్ చేశాను. శివరాత్రి కాదు, నాది స్టడీ ఎంబీబీఎస్ జూనియర్ హాస్టల్ బాణపురం.
మన 5 o'clock సాయంత్రం అట్లా 15 మందికి అట్లా ఫీవర్ లెక్క వచ్చింది. ఇద్దరము అంటే తిమ్మిరి ఇట్లా చేతులు ఎత్తి వచ్చి కాలు పడిపోయినట్టు పోతుంటే సార్ నుండి హాస్పిటల్ పంపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు 10 members దాకా హాస్పిటల్లో ఉన్నారు. 5 members దాకా ఇప్పుడు 3 members ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇద్దరం హాస్పిటల్లో ఉన్నాం. పొద్దున బోనాలు ఇట్లా టిఫిన్ చేసాం, మధ్యాహ్నం అన్నం తినలే. అది తిన మూమెంట్కే ఇట్లా మార్నింగ్ వచ్చినట్టు ఇక ఫీవర్ ఫీవరు దగ్గు మార్నింగ్ అయినా టిఫిన్ అంటే అన్నము అయినా కానీ టిఫిన్ అయినా కానీ సరిపోనంత ఉండదు. టిఫిన్ మళ్ళీ మారి ఇట్లా ఎక్స్ట్రా పోతే వేయరు, అంటే రైతు పక్కకు పెడతానే ఉండదు. టిఫిన్ కొందరు తిన్న వాళ్ళు అట్లనే ఉపాసం అట్లా ఉంటుంది. ఇట్లా కడుపు నిండినట్టు అవుతుంది అన్న. కడుపు నిండా ఏడుతుంటే ఇక మిగతా అంతా మారేస్తూనే ఉంటారు. ఒక కర్రీస్ అటు ఇట్లా మంచిగా ఉన్నాం అంతా తినొట్టులో కొందరు ఏంటంటే ఇప్పటికీ వాంతింగ్ చేసుకుని ఫస్ట్ ఇయర్ వాళ్ళు 150 members అట్లా వస్తే మన 50-60 members అట్లా ఇప్పుడు డేస్ వస్తారు వాళ్ళు మొత్తం ఫుడ్ ఇట్లా వాంతింగ్ అట్లా చేసుకోండి. 30 మంది దాకా ఇట్లా అయినారు సార్ పిల్లలకు.